ఒక చెత్త ఎదవ రోల్ ఏదైతే ఇయ్యాలో పృథ్వీరాజ్ కి అట్లాంటి రోల్ ఇచ్చిర్రు. ఆ చెమట దద్దమ్మ నాయలకి సినిమా మాత్రం నాకు నచ్చిందంటే పృథ్వీరాజ్ రోల్ అసలు ఒక మేకల కాడ వేస్తారు అంటే వాడు కూడా ఒక పశువు అని అర్థం ఆడ. ఆ పశువుకి కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చిర్రు. ఈ వైసీపీని ట్రోల్ చేస్తాడు ఆ చెత్త నా కొడుకు. ఈ నా కొడుకు వల్ల బాయ్కాట్ లైలా అంటారు కదా, ఈ బాయ్కాట్ లైలా అందరూ కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళాన్ని వదిలేసి ఈ సినిమాకి వస్తారు. లైలా అంటే కామెడీ ఉంది కానీ సెకండ్ హాఫ్లో లైలా యాక్టింగ్ విశ్వక్సేన్ గారు లైలాగా జీవించేశారు చక్కగా, అంతా బాగానే ఉంది. కాన్సెప్ట్ స్టోరీ రొటీన్ ఎందుకు కథ ఎంచుకున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి స్టోరీలు ఎందుకు తీసుకుంటున్నారు ఏంటి అనేది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఓన్లీ ఫర్ గ్లామర్ అన్నట్టే ఉంది. సాంగ్స్ కూడా ఓకే ఉన్నాయి, పెద్ద హైలైట్ అనిపించేలాగా అయితే సాంగ్స్ కూడా ఏం అనిపించలేదు. సినిమా ఓవరాల్గా అయితే ఏం లేదన్న. సినిమా అంటే చూడాలా థియేటర్లో అంటే కూడా చెప్పలేము. నాకైతే ఏం అనిపించలేదు సినిమా. బాయ్కాట్ లైలా గురించి బాధపడ్డారు. బాయ్కాట్ లైలా గురించి బాధపడ్డారు. అండ్ సినిమా ఇప్పుడు పోవడం, సినిమా జనాలు బాగాలేదని చెప్పినా ఏదో వైసీపీ ఫ్యాన్స్ వాళ్ళు ఏమన్నా చేయించారేమో అనుకుంటారు కానీ సినిమాలో అయితే ఏం లేదు. సినిమాలో మ్యాటర్ లేదు, దానివల్ల పోయింది తప్ప ఎవరో ఏదో చేయడం వల్ల కదా. సినిమా బాగుంటే ఎవడు ఏ వైసీపీ వాడైనా ఎవడొచ్చినా అడ్డుపడేది ఏం లేదు ఇక్కడ. సినిమా బాగుంటే కనుక ఫ్యాన్స్ ఆ జనాల్ని ఎవరు ఆపగలిగిన వాళ్ళు లేరు. అలా ఒక పార్టీ ఒక టీమో ఎవరైనా మటుకు సినిమాని చంపలేరు, అదైతే గ్యారంటీ. బట్ సినిమాలో అయితే మ్యాటర్ లేదు, కంప్లీట్ డల్ సినిమా అంతా కూడా. ఏం కొత్తదనం లేదు, కొత్త కంటెంట్ ఏం లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అండ్ మదర్గా కీర్తి చావ్లా గారు మన అందరికీ తెలిసిన ఆది సినిమా హీరోయిన్ గారు ఆవిడ చేశారు. లాంగ్ బ్యాక్ ఆవిడని స్క్రీన్ పైన చూడడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ మ్యూజిక్ అయితే అసలు లేడీ గెటప్లో విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ కొంచెం విశ్వక్సేన్ చూసినట్టే ఉంది. లేడీలాగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. లేడీలా అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి కానీ వాకింగ్ స్టైల్ అదంతా ఆయన విశ్వక్సేన్ గారు బయటకు వచ్చేస్తున్నారు. అది లేడీ గెటప్ ఫేస్ వరకే ఓకే, ఎక్స్ప్రెషన్స్ అవిని. బట్ వాకింగ్ స్టైల్ కానీ ఆ మేనరిజం కానీ ఆయనలాగే ఉన్నాడు.